హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ ఉంది. అండ్ గ్రూప్ 2 సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూడండి. దాంతోపాటుగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ జనరల్ స్టడీస్ సంబంధించి కూడా ఉంది. అక్కడ దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. చూసి నస్తే తీసుకోండి. ఇక మన ఛానల్లో ప్రతిరోజు కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రానున్నటువంటి పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నస్తే మీరు ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో 558 ఉద్యోగాలు ఫిబ్రవరి మొదటి వారంలోగా నియామక ప్రకటన అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో సింగరేణిలో 558 కొత్త ఉద్యోగాలు అయితే రాబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సో ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సో కొత్తగూడెంలో సోమవారం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతోటి, అదేవిధంగా మిగిలినటువంటి 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 277 పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నోటిఫికేషన్ ఇస్తారు. మిగతాయి సో ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే మనకు పోస్టుల వివరాలు కూడా చెప్పడం జరిగింది. సో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు, జూనియర్ కెమిస్ట్రీ ఆర్ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఫిట్టర్ ట్రైనీ, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రైనీ, వెల్డర్ ట్రైనీ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ ట్రైన్లు అండ్ మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, సో ఇటువంటి పలు విభాగాల్లో అయితే మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది. టోటల్గా 558 ఉద్యోగాలకు సంబంధించి సో ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ వారంలోనే గురుకుల నోటిఫికేషన్లు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. సో ఇటీవల బీసీ గురుకులాల్లో అదనపు పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వడంతో గురుకులాల్లో భర్తీ చేయవలసినటువంటి పోస్టుల సంఖ్య అనేది మనకు 11,105కి అయితే చేరింది. సో న్యాయ వివాదాల పరిధిలో మనకు పీఈటీ కావచ్చు, పీడీ తదితర పోస్టులు మినహాయించి సో మిగతా పోస్టులకు వీలైనంత త్వరగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. సో ఈ వారంలో దాదాపుగా 6,000కు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. సో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల నుంచి 45 రోజుల వరకు సమయం ఇవ్వాలని, అనంతరం తగిన సమయం ఇచ్చి రాత పరీక్షలు పూర్తి చేయాలని చెప్పేసి కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో గురుకులకు సంబంధించి సో మనకు వారంలో నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వ్యవసాయ అధికారుల పోస్టులకు ఏప్రిల్ 25న పరీక్ష అని చెప్పి చూడవచ్చు. మొత్తం 5 ప్రకటనల పోస్టులకు రాత పరీక్ష షెడ్యూల్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ కూడా ఒక వీడియో అయితే చేశాం. సో వివిధ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ TSPSC అయితే పరీక్ష షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనకు 148 వ్యవసాయ అధికారి పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 25న పరీక్ష ఉంది. అదేవిధంగా 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే మనకు మే 7న పరీక్ష ఉంది. 247 పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించి మే 11న, అదేవిధంగా 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి మే 17 అండ్ అదేవిధంగా 71 ఇంటర్మీడియట్ విద్యలో మనకు లైబ్రరీ పోస్టులు ఉంది కదా, దానికి సంబంధించి మే 17న ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఏవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వ్యవసాయ సహాయక శాఖ అధికారి పరిధిలో వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సో మనకు ఫిబ్రవరి 2 వరకు దీని యొక్క డేట్ని అయితే పొడిగిస్తున్నట్లు TSPSC ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఈ సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే సో అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 2 తారీఖు వరకు అయితే
లాస్ట్ డేట్ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే నేడు వెబ్సైట్లో సిడిపిఓ పరీక్ష తుదికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన పేపర్ అనాలిసిస్ కూడా మనం 2 or 3 వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది దీనికి సంబంధించి మనకి ఈరోజు వెబ్సైట్లో సో దానికి సంబంధించినటువంటి తుదికి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మనకి ఏదైతే రెస్పాన్స్ షీట్స్ కూడా పెడతారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులోకి వస్తుంది. నేను రాగానే మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగింపు చూడవచ్చు. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి అయితే చూసాం. సో ఫిబ్రవరి 3 వరకు అయితే దీన్ని పొడిగించడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. దాదాపుగా 8,47,000 దరఖాస్తులు అయితే దాటాయి. సో మాక్సిమం 9 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు BPNLలో మనకు 2,826 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే చూడవచ్చు. సో BPNLలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,826 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దానిలో మనకు సెంట్రల్ సూపరింటెండెంట్ 314 ఖాళీలు ఉన్నాయి. ఇది డిగ్రీ అర్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 45 మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ దానికి సంబంధించిన శాలరీ 18,000 ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ 628 ఖాళీలు ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 40 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి. 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 314 ఖాళీలు ఉన్నాయి. సో ఇది ఇంటర్మీడియట్ అర్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైనర్కి సంబంధించి 942 అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అనేది ఉండాలి దీనికి. అదేవిధంగా MTSకి సంబంధించి 628 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది, తుది ఎంపిక అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిబ్రవరి 5 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే చూసి వాడికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ CISF నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి అవతార CISF కానిస్టేబుల్ అంటే ఈరోజు మనకి ఈనా న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దాదాపు మనకు 451 వేకెన్సీస్ తోటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఈ CISF నుంచి అయితే రీసెంట్గా రావడం జరిగింది. సో దానికి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో దాని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో రాత పరీక్షకు సంబంధించి మీరు ఏ సిలబస్ చదవాలి అనేటువంటి డీటెయిల్స్ అయితే ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈనా న్యూస్ పేపర్లో. ఒకసారి ఈనా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ డి ఉద్యోగాల నియామకాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూడవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో మనకు ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఎవరైతే దాదాపుగా 9,300 మంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది వారికి సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి 7వ తేదీన ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకే వీడియోలో అయితే అందిస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్ శకటం అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అదేవిధంగా త్రివిధ దళాల్లో పంజాబ్ రెజిమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైనటువంటి ఆధ్యాత్మికతను కళ్ళకు కట్టిన ఉత్తరాఖండ్ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు రాష్ట్రాల విభాగంలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ కవాతు చేసినటువంటి శకటాల్లో వివిధ విభాగాల్లో తొలి 3 స్థానాలకు ఎంపికైనటువంటి వాటిలో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో మనకు గిరిజన వ్యవహారాల శకటానికి ఉత్తమ స్థానం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని స్టేట్ వైడ్గా ఉన్నటువంటి శకటాలు వచ్చాయి, కొన్ని అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు మొత్తం 23 శకటాలు అయితే ప్రదర్శించడం జరిగింది. దానిలో మనకు సో ఈ ప్రభుత్వానికి సంబంధించిన దానికి ఇక్కడ చూసినట్లయితే గిరిజన వ్యవహారాల శకటానికి అయితే రావడం జరిగింది. ఇక త్రివిధ దళాల సైనికులకు సంబంధించిన దాంట్లో సో పంజాబ్ రెజిమెంట్కు మొదటి స్థానం వచ్చింది. అలాగే కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు సంబంధించి CRPF దానికి సో మొదటి బహుమతి రావడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. మనకు ఒక అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ఇప్పుడు ఫిబ్రవరి 26న మనకు అయితే DAO ఎగ్జామ్ ఉంది. అటువంటి వాటిలో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఢిల్లీ వర్సిటీలో మొఘల్ గార్డెన్స్ అని చెప్పి చూడవచ్చు. ఇక గౌతమ బుద్ధి సెంటినర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పేరు మార్చుతూ విశ్వవిద్యాలయం నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశ రాజధానిలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ పేరును గౌతమ బుద్ధ సెంటినర్గా మారుస్తూ సో రిజిస్ట్రార్ వికాస్ గుప్తా సోమవారం వెల్లడించారంటే ఇక్కడ చూడవచ్చు. సో వర్సిటీలోని నార్త్ క్యాంపస్లో ఉన్నటువంటి నార్త్ క్యాంపస్లో ఈ గార్డెన్ అయితే ఉంది. 15 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి గౌతమ బుద్ధ విగ్రహం గార్డెన్ మధ్యలో ఉంది. సో ఇది మొఘల్ గార్డెన్స్ నమూనాలో లేదు. సో మొఘల్ నిర్మించినటువంటి గార్డెన్స్
కాదు అంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీని పేరు మారడం జరిగింది. గౌతమి బుద్ధ సెంటినర్ అని చెప్పేసి అయితే నేమ్ పెట్టారు. సో రీసెంట్గా మనకు రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి దాని పేరు కూడా మొఘల్ గార్డెన్స్ పేరు బదులుగా మనకు అమృత్ ఉద్యాన్ అని చెప్పేసి అయితే పేరు మారడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇవి రెండింటిని లింక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకు మొఘల్ గార్డెన్స్ నమూనా అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అసలు మొఘల్ గార్డెన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడవచ్చు. ఎందుకు ఆ పేరుతో పిలుస్తుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మొఘల్ గార్డెన్ అనేది ఒక పర్షియన్ నిర్మాణంలో ఉంటుంది. సో కాలువలు కొలనులతో పాటు జలపాతాలు ఉంటాయి. సో నీలిరంగు టైల్స్ ఈ గార్డెన్లో కనిపిస్తాయి. సో ఇరువైపులా కొండలు, వాటి మధ్యలో నీరు ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. సో ఈ గార్డెన్లో పూలు, పండ్లు, చెట్లు ఉంటాయి. సో ఈ విధంగా ఉంటే దాన్ని మొఘల్ గార్డెన్స్ అని చెప్పేసి అంటారంట. సో తాజ్ మహల్లో ఇలాంటి నమూనా గార్డెన్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఇది మనకు మొఘల్ గార్డెన్కి సంబంధించి సో ఈ వారంలో మనం 2 అంశాలను అయితే చూడడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు బెస్ట్ సినిమాటోగ్రఫీ సర్వాయి పాపన్న అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సర్వాయి పాపన్న డాక్యుమెంటరీకి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు అయితే దక్కించుకుంది. సో నోయిడాలో ఈ నెల 29న జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఈ గోల్కొండను జయించినటువంటి బహుజన వీరుడు మనం సర్వాయి పాపన్ అని చెప్పేసి అంటాం. సో అతనిపై రూపొందించినటువంటి డాక్యుమెంటరీ గాను సో ఈ అవార్డు అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మన తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా కనుక గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇది సుపద క్రియేషన్స్ బ్యానర్ పైన అయితే రిలీజ్ చేస్తారు. చేతన్ దర్శకత్వంలో సో పొన్నం రవిచంద్ర రూపొందించినటువంటి డాక్యుమెంటరీకి సో గౌని తిరుపతి సినిమాటోగ్రఫీ అందించారు. సో ఇతని పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే సినిమాటోగ్రఫీ విభాగంలో వచ్చింది కనుక సో అతని పేరు ఇంపార్టెంట్, గౌని తిరుపతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ ఓవరాల్గా ఈ ఫెస్టివల్కు 65 డాక్యుమెంటరీ పోటీకి వచ్చాయి. సో వాటిలో 17 డాక్యుమెంటరీలు ప్రదర్శనకు ఎంపిక కాగా సో ప్రదర్శనకు ఎంపికైనటువంటి 17 డాక్యుమెంటరీలో 5 భారతదేశానికి చెందినవి అనమాట. సో దానిలో నుంచి మన తెలంగాణకు సంబంధించిన దానికి అవార్డు రావడం గ్రేట్. సో గుర్తుంచుకోండి, మన కరెంట్ అఫేర్స్ కోణంలో డైరెక్ట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు అంతర్జాతీయ క్రికెట్కు విజయ్ వీడ్కోలంటే ఇక్కడ చూడవచ్చు. సో టీమిండియా మాజీ టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కి అయితే వీడ్కోలు పలికారని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్ అడుగుతారు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి విజయ్ ఏ ఆటకు సంబంధించిన వాడు అని చెప్పేసి అడగవచ్చు. సో ఇటువంటి గుర్తుంచుకోండి. సో ఇతను టెస్ట్ క్రికెట్ ప్లేయర్ అనమాట. సో ఇతను అంతర్జాతీయ క్రికెట్కి అయితే వీడ్కోలు పలకడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే ప్రతి 4లో 3కి విటమిన్ డి లోపం అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ నివేదిక ప్రకారం మన భారతదేశంలో దాదాపుగా 76% మందికి సమస్య ఉన్నట్లయితే ఆ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా 25 ఏళ్ల లోపు ఉన్న వారికే ఈ సమస్య విటమిన్ డి లోపం ఉన్నట్లయితే ఆ నివేదిక అయితే మనకి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వివిధ విటమిన్లకు సంబంధించిన రసాయన నామాలు కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నప్పుడు దాని యొక్క స్టాటిక్ అంశాల మీద క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ఇక్కడ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఎక్కడిది, దీని ఫౌండర్ ఎవరంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు వార్తల్లో నిలుస్తున్నటువంటి వెబ్సైట్ ఇది. సో మనకు అదానీ గ్రూప్కి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానివల్ల అదానీ షేర్స్ అయితే చాలా పడిపోయాయి మార్కెట్లో. అయితే ఈ నేపథ్యంలో అసలు హిండెన్బర్గ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది న్యూయార్క్కి చెందినటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను 2018లో నాథన్ అండర్సన్ అనేటువంటి వ్యక్తి అయితే స్థాపించడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి. అయితే ఎందుకు ఈ పేరు పెట్టారనేది కనుక చూసినట్లయితే 1937లో హిండెన్బర్గ్ విపత్తు జరగగా ఇది మానవ నిర్మిత విపత్తుగా పేరు పొందింది. సో దీని యొక్క పేరునే ఈ సంస్థకైతే వీళ్ళు వినియోగించుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆర్థిక రంగంలో మానవ నిర్మిత విపత్తులు గుర్తించడం కావచ్చు, కంపెనీల్లో అవకతవకలు కావచ్చు, మోసాలను, రహస్య కార్యకలాపాలను బయట పెట్టడం ఈ వెబ్సైట్ యొక్క ప్రత్యేకత కింద అయితే చెప్పవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని నాథన్ అండర్సన్ అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇది వార్తల్లో ఉంది కనుక సో దీనికి సంబంధించినటువంటి అంశాలను అయితే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే మెదక్లో ఐటీసీ ఫుడ్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. లాజిస్టిక్స్ ఫెసిలిటీ కూడా ప్రారంభించినటువంటి కేటీఆర్. సో మొదటి దశ పెట్టుబడి 450 కోట్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వివిధ బిజినెస్లలో ఉన్నటువంటి ఐటీసీ గ్రూప్ తన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీని తెలంగాణలోనే ఉన్నటువంటి మెదక్ వద్ద అయితే ప్రారంభించడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు దీన్ని అయితే ప్రారంభించారు. సో గుర్తుంచుకోండి, ఇటీవల ఐటీసీ తన యొక్క ఫుడ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏ జిల్లాలో ప్రారంభించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మెదక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడిగితే కేటీఆర్ గారు అని చెప్పేసి అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొదటి దశ కింద వీళ్ళు 450 కోట్లతోటి సో దీనికి సంబంధించిన ఫ్యాక్టరీని అయితే మెదక్లో నిర్మిస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు మెన్స్ హాకీ కోచ్ రీడ్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇండియన్ మెన్స్ హాకీ కోచ్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి సో గ్రహం రీడ్ సోమవారం తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. సొంత గడ్డపై జరిగినటువంటి వరల్డ్ కప్లో ఇండియా తీవ్ర నిరాశపరిచినటువంటి నేపథ్యంలో సో ఇతను తన యొక్క కోచ్ పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఫూమా
ప్రతినిధిగా హర్మన్ ప్రీత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో భారత మహిళా క్రికెటర్ కెప్టెన్గా పనిచేస్తున్నటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ ప్రముఖ క్రీడా సామాగ్రి సంస్థ అయినటువంటి ఫ్యూమాకు బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో హర్మన్ ప్రీత్ ఏడాదంతటా ఈ ఫ్యూమా సంస్థకు సో పాదరక్షక అదేవిధంగా దుస్తులు ఇతర ఉత్పత్తుల ప్రచారకర్తగా అయితే వివరించున్నారు. సో ఈ ఒప్పందంతో హర్మన్ ప్రీత్ విరాట్ కోహ్లీ కావచ్చు, ఉస్సేన్ బోల్ట్, అదేవిధంగా నెయ్మర్ జూనియర్, అదేవిధంగా సునీల్ ఛెత్రి, మేరీ కోమ్ వంటి దిగ్గజాల సరసన అయితే నిలవడం జరిగింది. సో 33 ఏళ్ల హర్మన్ ప్రీత్ T20లో 4వ అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీతో తన రికార్డ్ అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉందనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలోనే మనకు తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో మన్యంకొండ దేవాలయం వద్ద రోప్ వే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్, వీటిని జాగ్రత్తగా చదవండి, ఎక్కువగా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయంపై పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సో ఇంజనీర్ల బృందంతో త్వరలో ఈ అంశంపైన కూడా నివేదిక ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది రాష్ట్రంలోనే తొలిసారిగా అయితే మనకు మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ దేవాలయం కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ప్రీవియస్లో మనకు టెంపుల్కి సంబంధించి అడిగినటువంటి వాటిలో ఒక క్వశ్చన్ కింద కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మొదటిసారిగా రోప్ వే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 80 ఏళ్ల తర్వాత గుడిలోకి దళితులు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో 80 ఏళ్ల తర్వాత ఓ ఆలయంలోకి దళితులకైతే ప్రవేశం కల్పించారు. సో ఇక్కడ చూసినట్లయితే తండరంపట్టు గ్రామంలో ముత్తు మరియమ్మన్ అనేటువంటి 200 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఉంది. సో ఎండోన్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో 12 రోజుల పాటు పొంగల్ వేడుకలు అయితే జరుగుతాయంట. అయితే ఈ ఆలయంలోకి గ్రామంలోని 500 కుటుంబాలను 8 దశాబ్దాలుగా ప్రవేశం అయితే కల్పించడం లేదు. సో ఏడాది దళిత కుటుంబాలకు చెందినటువంటి ప్రతినిధులు తమకు ఆలయంలో ప్రవేశం కల్పించాలని గ్రామ పెద్దలను కోరారు. వారు నిరాకరించడంతో ఎండోన్మెంట్ అధికారులను సంప్రదించారు. సో విచారణ జరిపినటువంటి ఉన్నతాధికారులు సో దళితులను గుడిలోకి అనుమతించాలని చెప్పేసి నిర్ణయించారు. సో దీన్ని కొందరు గ్రామ పెద్దలు వ్యతిరేకించారు, ఆలయాన్ని మూసివేయాలని ధర్నాకు దిగారు. సో చివరకు పోలీసుల సాయంతో అధికారులు దళితులను ఆలయంలోకి ప్రవేశం చేయించారని చెప్పేసి ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇటువంటి అంశాలు మనకు వార్తల్లో ఉన్నప్పుడు. సో వీటికి సంబంధించి స్టాటిక్ అంశాలపైన మనకి హిస్టరీలో ఉండేటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, వాటిని కూడా మనం లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి నేను పేపర్ క్లిప్స్ కూడా 1 or 2 డేస్లో మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, మీరు జాయిన్ కాండి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.